అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయన్నది ఎంత నిజమో, ఆయుధాలే యుద్ధాన్ని గెలిపిస్తాయి అన్నది కూడా అంతే నిజం. శత్రు సేనలకు చుక్కలు చూపించి యుద్ధాలు గెలవాలన్నా, దేశం సేఫ్గా ఉండాలన్నా త్రివిధ దళాలు ఉండాల్సిందే. భారత్ దగ్గరున్న 3 సెక్యూరిటీ ఫోర్సుల్లో ఎయిర్ ఫోర్స్ ఎంతో కీలకమైంది. భారత్ గణతంత్ర దేశంగా మారిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇండియా రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారిన 76 ఏళ్లలో మన వాయుసేన దమ్మున్న ఫోర్సుగా ఎలా మారింది, ఎంతలా మారింది? సరిహద్దులతో పని లేదు. సైన్యంతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా గాల్లోకి లేచి శత్రు సేనలకు చుక్కలు చూపించేందుకు సిద్ధంగా ఉంటుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించి 76 ఏళ్లు పూర్తవుతోన్న వేళ మన వాయుసేన సాధించిన ప్రగతి అసామాన్యమైందనే చర్చ జరుగుతోంది. టచ్ ది స్కై విత్ గ్లోరీ అనే స్లోగన్ తో దూసుకుపోతున్న ఐఏఎఫ్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 3వ ఎయిర్ ఫోర్స్ గా నిలిచింది. 1950లో భారత్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారినప్పటి నుంచి నేటి వరకు భారత వాయుసేన ప్రయాణం ఓ అద్భుతం. యుద్ధం గెలవాలంటే వ్యూహం ఒక్కటే సరిపోదు, అడ్వాన్స్డ్ ఫోర్స్ కూడా కావాలి. శత్రు దేశంతో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ముందుగా చర్చకొచ్చేది ఆ దేశ సైనిక బలమెంత, ఆయుధ బలమెంత, వాయుసేన పవర్ ఎంత అనే వాటి గురించే. ఇందులో ఎయిర్ ఫోర్స్ స్టామినా ఎంతో కీలకం. మరి ఈ విషయంలో ఇండియా ఎంత స్ట్రాంగ్ గా ఉంది? భారత్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారిన తరువాత మన ఎయిర్ ఫోర్స్ ఏ స్థాయికి చేరిందనే ప్రశ్నలు తలెత్తితే కనిపిస్తోన్న ఆన్సర్ ఒక్కటే: సరిహద్దులు సముద్రం మీదే కాదు, గగనతలంలోనూ భారత ఆధిపత్యమే కొనసాగుతోంది. భారత్ దగ్గర అధునాతన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, కార్గో విమానాలు, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కలిపి మొత్తం 2400కు పైనే ఉన్నాయి. వీటిలో 510కి పైగా యుద్ధ విమానాలు, 6 ఏరియల్ ట్యాంకర్లు, 899 హెలికాప్టర్లు, 276 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బ ఎలా ఉంటుందో మన దాయాది దేశాలకు బాగా తెలుసు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఎఫెక్ట్ ఎంతుందో పాకిస్తాన్ కు బాగా తెలుసు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకు పడితే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహ కూడా అందదనే విషయం ఆపరేషన్ సింధూర్ తో మరోసారి అర్థమైంది. మన వాయుసేనలో యుద్ధ విమానాలు 30 స్క్వాడ్రన్లు ఉంటాయి. ఒక్కో స్క్వాడ్రన్ లో సుమారు 16 నుంచి 18 యుద్ధ విమానాలుంటాయి. మన ఎయిర్ ఫోర్స్ లో 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ రాఫెల్, మల్టీ ఫైటర్ జెట్ సుఖోయ్ 30, లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్, మల్టీ రోల్ ఫైటర్ మిరాజ్ 2000, 8 సుపీరియారిటీ MiG-29, గ్రౌండ్ అటాక్స్ కోసం జాగ్వర్ లాంటి యుద్ధ విమానాలున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు అత్యంత కాలం సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలు ఇప్పుడు లేవు. వాటి స్థానంలో కొత్తగా తేజస్ MK-1A విమానాలొచ్చాయి. కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే కాదు, యుద్ధ ట్యాంకులు, సామాగ్రిని, సైనికులను తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. C-7 గ్లోబ్ మాస్టర్ 3, IL-76, C-130J సూపర్ హెర్క్యులస్, C-295, AN-32 లాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలోనే బెస్ట్ అటాక్ హెలికాప్టర్ అయిన అపాచీతో పాటు భారీ బరువులను మోసే చినుక్ హెలికాప్టర్, MI-17 V5, ప్రచండ్, ధ్రువ్ లాంటి స్వదేశీ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఆకాశంలో ఉంటూ శత్రు విమానాలను
పసిగట్టే నేత్ర, ఫాల్కన్ లాంటి ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్స్ కూడా IAF దగ్గరున్నాయి. ఆకాశంలోనే ఇంధనం నింపే MiG-IL-78 ట్యాంకర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఒక ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉండాల్సిన అన్ని రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ భారత వాయుసేన దగ్గరున్నాయి. ఎయిర్ ఫోర్స్ అంటే యుద్ధ విమానాల సంఖ్య ఒక్కటే కాదు, అవి ఎంత అత్యాధునికమైనవన్నది కూడా ముఖ్యమే. వాటినెంత బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తారు, యుద్ధ రంగంలో వాటినెంత పక్కాగా వాడతారనేది కూడా కీలకమే. మన ఎయిర్ ఫోర్స్ పైలట్ల సెక్షన్ కూడా ఇందులో కీ రోల్ పోషిస్తుంది. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన ఫోర్స్ గా ఎదిగింది. చైనా కూడా మన తరువాతే ఉంది. టాప్ 10 ఎయిర్ ఫోర్స్ లిస్టులో పాకిస్తాన్ 10వ స్థానంలో ఉంది. భారత్ గణతంత్ర దినోత్సవంగా మారినప్పటి నుంచి మన త్రివిధ దళాలు ఆధునీకరణ వైపు అడుగులు వేశాయి. అందువల్లే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. దేశ సరిహద్దుల రక్షణలో ఆర్మీ ఎంత కీలకమో, సముద్ర జలాల్లో ఆధిపత్యానికి, సముద్ర మార్గాల్లో రక్షణకు నేవీ ఎంత ముఖ్యమో, అంతకు మించి ఒక దేశానికి ఎయిర్ ఫోర్స్ ఎంతో కీలకం. ఒక్క ఎయిర్ ఫోర్స్ బలంగా ఉంటే ఎలాంటి శత్రు సేనలకైనా ఎకరాలకు ఎకరాలు తడిచిపోతుంది. ఆకాశంలో ఆధిపత్యం మనదైతే భూమి మీదైనా సముద్ర జలాల్లోనైనా పైచేయి మనదే అవుతుంది. అందుకే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు గ్లోబల్ ఎయిర్ పవర్లో 3వ స్థానానికి చేరింది. గణతంత్ర దేశంగా మారిన తర్వాతే ఈ గ్రేట్ ఫీట్ సాధ్యమైంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో సైన్యం పునాది అయితే నౌకాదళం కవచం లాంటిది. కానీ ఆధునిక యుద్ధ తంత్రంలో ఎయిర్ ఫోర్స్ ఒక్కటే శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే బ్రహ్మాస్త్రం లాంటిది. ఇప్పుడు ఆకాశంలో ఆధిపత్యం ఉన్న దేశానిదే యుద్ధంలో అంతిమ విజయం అనేది చరిత్ర నిరూపించిన సత్యం. ఇండియా గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ లో చైనా, జపాన్ లాంటి దేశాలను వెనక్కునెట్టి ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా నిలవటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. బ్రిటిష్ కాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా ఉన్న మన వాయుసేన 1950లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారిన తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా మారింది. అప్పట్లో మన దగ్గర ఎక్కువగా 2వ ప్రపంచ యుద్ధం నాటి పాత విమానాలే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయి యుద్ధ విమానాలను నడుపుతున్నాం. గడచిన 76 ఏళ్లలో మన వాయుసేనలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రొపెల్లర్ నుంచి జెట్ జనరేషన్ కు వచ్చేసాం. హార్వర్డ్, టైగర్ మోత్ లాంటి పాత విమానాల నుంచి సెకండ్లలో శత్రు సేనలపై పైకి దూసుకెళ్లిపోయే రఫెల్ లాంటి ఫైటర్ జెట్స్ నడిపే స్థాయికి ఎదిగిపోయాం. టెక్నాలజీ కూడా ఎంతో అప్గ్రేడ్ అయ్యింది. రాడార్లు, గైడెడ్ మిసైల్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని IAF అందిపుచ్చుకుంది. యుద్ధ క్షేత్రంలోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దమ్ము చూపించింది. గణతంత్ర దేశంగా మారిన 76 ఏళ్లలో భారత్ ఎదుర్కొన్న ప్రతి యుద్ధంలోనూ వాయుసేన నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ముఖ్యంగా 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో వాయుసేన చూపిన తెగువ చరిత్రలో నిలిచిపోయింది. కేవలం 13 రోజుల్లోనే శత్రువును లొంగదీసుకోవడంలో IAF దే కీలక పాత్ర. కార్గిల్ యుద్ధ సమయంలో హిమాలయ శిఖరాల్లో 18,000 అడుగుల ఎత్తులో శత్రు స్థావరాలను ధ్వంసం చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తో సరిహద్దులు దాటి వెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి IAF తన స్ట్రైకింగ్ పవర్ ని నిరూపించుకుంది. లేటెస్ట్ ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాద శిబిరాలను, హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు విదేశీ యుద్ధ విమానాలపైనే ఆధారపడ్డ భారత్ ఇప్పుడు స్వదేశీ ఫైటర్ జెట్స్ తయారీ వైపు అడుగులు వేస్తోంది. మన దేశంలోనే తేజస్ లాంటి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ని డెవలప్ చేసింది. ఇది మన వాయుసేనలో కీలకంగా మారింది. కేవలం యుద్ధాలు తలెత్తినప్పుడే కాదు,
విపత్తుల సమయంలోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హీరోగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడ వరదలొచ్చినా, భూకంపాలు సంభవించినా వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ముందుంటోంది మన వాయుసేన. 1950లో భారత్ గణతంత్ర దేశంగా మారిన తరువాత మన వైమానిక దళం కేవలం రక్షణ విభాగంగానే కాకుండా వ్యూహాత్మక శక్తిగా ఎదిగింది. ఇండియా మేడ్ తేజస్, అత్యాధునిక రఫెల్ దాకా సాగిన జర్నీ అద్భుతం. ఆత్మనిర్భర్ దిశగా అడుగులేస్తూ సొంతంగా యుద్ధ విమానాలు తయారు చేసుకునే స్థాయికి ఎదిగాం. యుద్ధం ఎప్పుడొచ్చినా మెరుపు వేగంతో దాడి చేసే రెక్కలుంటేనే విజయం సాధ్యం. శత్రువు కదలికలను నిమిషాల వ్యవధిలో పసిగట్టి వారు తేరుకోకముందే దాడి చేయగల సామర్థ్యం ఎయిర్ ఫోర్స్ కు మాత్రమే ఉంటుంది. సముద్రంలోనూ సుదూర టార్గెట్లను ఛేదించడంలోనూ సుఖోయ్ లాంటి ఫైటర్ జెట్స్ నేవీకి కూడా కొండంత అండగా నిలుస్తున్నాయి. అందుకే వరల్డ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన లాజిస్టిక్స్, దాడి చేసే సామర్థ్యం, రక్షణ కవచం లాంటి అంశాల్లో టాప్ లో నిలిచింది. రాఫెల్, సుఖోయ్ 30 MKI, మిరాజ్ 2000 లాంటి మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ మన బలం. ఇండియా మేడ్ తేజస్ యుద్ధ విమానాలు కూడా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 76 ఏళ్ల కిందట చిన్న విభాగంగా ఉన్న భారత వాయుసేన ఇప్పుడు హిందూ మహాసముద్రం నుంచి హిమాలయ శిఖరాల వరకు అజేయమైన శక్తిగా మారింది. ఆకాశంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నంత కాలం మన ఎయిర్ ఫోర్స్ కి తిరుగులేదు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుని ప్రపంచంలోనే ఎదురులేని శక్తిగా భారత్ ఎదగబోతోంది. ఇది కేవలం వాయుసేన మాత్రమే సాధించిన విజయం కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక.